ఈరోజు హైదరాబాద్లో ఆయన ఉన్నారు. కంగారు ఎవరు పడొద్దని చెబుతున్నా, మా వాళ్ళకి అవతరాలకు కూడా. సో టెన్షన్ ఏం పడద్దు. మీ అనుమానం ఇంకా ఎవరెవరు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది? రోజా గారు అసలు వాటి గురించి ఆలోచించట్లేదు వర్మ గారు. ఇప్పుడు ప్రిపేర్ అయ్యి ఉన్నాం, తెల్లారితే పోలీసులు వస్తారా? వస్తే ఏముంది, ఇంట్లో వాళ్ళని ప్రిపేర్ చేసి పెట్టాను నేను కూడా. ఇంట్లో నేను ఎప్పుడన్నా వెళ్ళిపోవచ్చు మళ్ళీ, ఆబ్వియస్లీ. ఎందుకంటే రోజు వాడు ఇవాళ వస్తాడా రేపు వస్తాడా అరెస్ట్ చేస్తారా, దీనికోసమని ఏం మన పని మనం మానుకోలేం కదా. అరెస్ట్ అయితే 14 రోజులు మీకు కనపడకుండా ఉంటా, మహా అయితే ఇంకో 14 రోజులు, తర్వాత ఓ నెల, 5 సంవత్సరాల టైం పీరియడ్లో ఓ నెల పోయింది అనుకుంటాం, మళ్ళీ ఎంతకు రెట్టింపుగా మాట్లాడతా వచ్చి. వంశీ ఇంతేనా బెయిల్ వస్తుందా? ఏం చంద్రబాబు నాయుడికి బెయిల్ వచ్చినప్పుడు వంశీ గారికి రాదా ఏందండి? చాలా రోజులు అయిపోయింది. ఈ స్కిల్ డెవలప్మెంట్లో కోట్లాది రూపాయలు 100 కోట్ల స్కామ్ చేసిన చంద్రబాబు నాయుడికే బెయిల్ వచ్చినప్పుడు ఏం స్కాములు చేయకుండా ఉన్నటువంటి వంశీకి ఎందుకు రాదు బెయిల్? వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు, ఎక్కువ బెంగళూరులోనే ఉంటున్నారు. సంక్రాంతికి వస్తానన్నారు, లేదు మళ్ళీ దసరా అయిపోయింది, దీపావళి అయిపోయింది, ఇంక పండుగలన్నీ అయిపోతున్నాయి, ఇంకెప్పుడు వస్తారు అని. జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోనే ఉన్నారు, కాకపోతే మీరు అన్న ప్రోగ్రామ్ పెట్టుకుని వెళ్తున్నావు ప్రోగ్రామ్గా. సో ఈరోజు కూడా ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేసే సమయానికి కూడా తాడేపల్లి ఈరోజు మా పిఎస్సి మీటింగ్ జరుగుతూ ఉంది. సో అక్కడే ఉన్నారు, రేపు కూడా మీటింగ్స్ ఉన్నాయి. సో మీరు అన్నట్టుగా బెంగళూరు ఉంటామంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు? వాళ్ళిద్దరూ హైదరాబాద్ నుంచి పొద్దునొచ్చి సాయంత్రం వెళ్ళేవాళ్ళు కదా. మరి వాళ్ళు ఎందుకు వాళ్ళు వస్తేనేమో కరెక్ట్, జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి వస్తే తప్ప, వాళ్ళేమో తెలంగాణ నుంచి రావచ్చు, హైదరాబాద్ నుంచి పొద్దునొచ్చి సాయంత్రం. ఇప్పటికీ చెబుతున్నా, వారంలో దాదాపుగా 2-3 రోజులు పవన్ కళ్యాణ్ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ హైదరాబాద్లో చేస్తున్నాడు, మధ్యాహ్నం లంచ్ ఆంధ్రప్రదేశ్లో, మళ్ళీ రాత్రి డిన్నర్ హైదరాబాద్లో. స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వస్తాడు, పొద్దున వచ్చి సాయంత్రం దాకుండా మళ్ళీ వెళ్తున్నారు. మరి వీళ్ళందరూ చేసేది కరెక్ట్, జగన్మోహన్ రెడ్డి గారే బెంగళూరు నుంచి వస్తే తప్పంట. అంటే వాళ్ళు ఏం చేసినా కరెక్ట్ అండి. వాళ్ళ అమ్మ అన్న, వాళ్ళు నీ అమ్మ అన్న ఏదైనా కరెక్ట్. మేము మాత్రం అమ్మ అంటే వాళ్ళకి నీ అమ్మలాగా కనపడుతుంది. ఏం చేయం? స్కెడ్యూల్ ఉందా అయింది ఏమన్నా టూర్ ఏపీ అంతా? మా పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే ఇప్పుడు పార్టీ పదవులు ఉంటాయి కదా, కింద గ్రామ స్థాయి నుంచి పార్టీ నిర్మాణం అంటాం దాన్ని. ఆ నిర్మాణం అనేది కొత్త నిర్మాణం ఏర్పరచుకున్నాం. ఎందుకంటే కొంతమంది ఆల్రెడీ వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది గ్రామ స్థాయి నుంచి అప్గ్రేడ్ చేసి మండల స్థాయికి తీసుకోవాలి, కొంతమంది మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి పదవులు పెంచుకుంటూ వెళ్ళాలి. కాబట్టి వాళ్ళు పనిచేసినటువంటి విధానాన్ని బట్టి ఆ స్ట్రక్చర్, కొత్త స్ట్రక్చర్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇది దాదాపు ఒక 1 month 2 monthsలో అయిపోద్ది. అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు, జిల్లా పర్యటనలు ఉంటాయి. జిల్లా పర్యటనలు ఉన్నప్పుడు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరోజు బయటకు వచ్చి మాట్లాడితేనే దాని మీద ఎవడు సమాధానం చెప్పడం. ఎందుకు ఆయన లెక్కలతో చెప్తే లెక్కల మీద ఎవరు సమాధానం చెప్పడం, ఎందుకంటే వీళ్ళు చేస్తున్నారని తప్పుడు. ఇంతకుముందు సమాధానాలు చెప్పేవారా చంద్రబాబు నాయుడు గారు, ఇంకోటి కానీ ఎవరైనా చెప్పినప్పుడు? కాదండి, మీరే నాతో 100 దాటి ఉంటాయి. నాకు తెలిసి మన ఇద్దరం కలిసి 400-500 డిబేట్లు అటెండ్ అయి ఉంటాం 5 సంవత్సరాల్లో చూసుకుంటే. అసలు ఆల్మోస్ట్ రోజుకి ఒక రోజు 2, 1 ఇవన్నీ కూడా అటెండ్ అయిన రోజులు ఉన్నాయి. మేము విత్ లెక్కలతోనే వచ్చేవాడిని. ఏ రోజు కూడా నేను వాళ్ళని వెటకారంగా మాట్లాడినా విత్ ఫిగర్సే మాట్లాడతాం. ఇప్పుడు వాళ్ళని చెప్పమనండి, అప్పులకు సంబంధించి 14 లక్షల కోట్లు అప్పన్నారు వాళ్ళే కదా, ఇప్పుడు కాదని ఒప్పుకుంది వాళ్ళే కదా. మరి 1.5 లక్షల కోట్లు ఈ 15 నెలల కాలంలో చేసి ఏం చేశారో చెప్పమనండి. ఒక్కడ దీని మీద అడిగితే చెప్పరు. ఏమైనా అడిగితే కేసు పెడతాం. సార్ ఈరోజు నా దాకా వచ్చింది, రేపు పొద్దున మీ దాకా కూడా రావచ్చు. ఈరోజు నన్ను అరెస్ట్ చేస్తే రేపు పొద్దున మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయొచ్చు. అది గుర్తుపెట్టుకోవాలి ఎక్కడున్నా ఎవరైనా సరే. ఎందుకంటే అది రెడ్ బుక్ అనేది ఒక పిచ్చి కుక్క. నేను లొకేషన్ అంటల్లా, ఆ రెడ్ బుక్, లోకేష్ చేతిలో ఉన్నటువంటి రెడ్ బుక్ అనేది ఒక పిచ్చి కుక్క. ఆ పిచ్చి కుక్కని ఎట్టు వదిలితే ఆయన మీదకి వెళ్ళిద్ది, ఎట్టు వదిలితే ఈయన మీదకి వెళ్ళిద్ది, ఎట్టు వదిలితే మీ మీదకి వెళ్ళిద్ది. ఇవాళ వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీదకి వదులుతున్నాడు, రేపు పొద్దున్న జనసేన మీదకి వదులుతాడు, అవసరమైతే ఎల్లుండి బుచ్చి చౌదరి గారు లాంటి తెలుగుదేశం వాళ్ళ మీద కూడా వదులుతాడు. అది ఎవరినైనా బలి తీసుకుంటుంది. ఫెయిల్యూర్ టీంని పెట్టుకుంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడిని ఎదుర్కోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు టీంని సిద్ధం చేశారు. పాత టీంని మళ్ళీ కొనసాగించాలి. మొన్న సార్ ఇప్పుడు రాజకీయాల్లో పాసు ఫెయిల్ అనేది దానికి సంబంధించి ఒక ఫెయిల్ అయ్యారు కాబట్టి వీళ్ళు పనికిరారు అని అంటే, నారా లోకేష్ మరి ఒకసారి ఫెయిల్ అయ్యాడు కదా, ఎమ్మెల్యేగా ఓడిపోయాడు కదా. మరి పవన్ కళ్యాణ్ 2 సార్లు ఓడిపోయాడు కదా, మళ్ళీ వాళ్ళే ఎమ్మెల్యేగా గెలిచారు కదా. ఇప్పుడు 2 సార్లు ఓడిపోలేదు, 2 చోట్ల ఓడిపోయాడు. 2 చోట్ల ఒకేసారి ఓడిపోయాడు అనుకోండి, 2 చోట్ల ఒకేసారి ఓడిపోయాడు. జీవితంలో ఫస్ట్ టైమే కదా ఎమ్మెల్యే, ఫస్ట్ అండ్ లాస్ట్ అనుకోండి. అదేంటి అంతే, చూద్దాం ఎక్కడికి పోతాం. జ్యోతిష్కు ముందే చెప్తున్నాడు, అలాగే అన్నారు వైనాట్ 175 అని. అసలు పవన్ కళ్యాణ్